ఈరోజు మనం ఒక చాలా లోతైన భావన గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ఒక పేరు కాదు, అంటే ఏకంగా 33 పేర్లున్నాయి. మన ముందున్న ఆధారం సంయుక్త నికాయలోనిది. దాని శీర్షికే అసంఖ్యతకు 33 పేర్లు. అసంఖ్యతం అంటే సాధారణంగా నిర్మించబడనిది అంటారు కదా, అంటే ఏ షరతులపైన ఆధారపడనిది అని. అవును, దానికి పుట్టుక లేదు, అది దేని వలన తయారు కాలేదన్నమాట. అందువల్ల దానికి అంతం కూడా ఉండదు. మనం చూసే ప్రతీదీ, అనుభవించే ప్రతీదీ ఏదో ఒక కారణం వల్ల, కొన్ని పరిస్థితుల కలయిక వల్ల ఏర్పడుతుంది. కాని అసంఖ్యతం వీటన్నిటికీ అతీతమైనది. అది కాలానికి, కారణకార్య సంబంధానికి అవతలున్న స్థితి. ఒకే విషయానికి ఇన్ని పేర్లు ఎందుకు? ఇదొక పజిల్లాగా అనిపిస్తోంది. ది ఎండ్, ది ట్రూత్, ది అదర్ షోర్ అని, చివరికి ది ఇన్విజిబుల్ అని కూడా. కొన్ని ఒకదానికొకటి వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. ఈ విశ్లేషణలో మన లక్ష్యం ఈ పజల్ను ఛేదించడమే అనుకుంటాను. అంటే నేరుగా చెప్పలేని ఒక సత్యాన్ని ఈ పేర్లు ఎలా వేర్వేరు కోణాల నుండి మనకు చూపిస్తాయో చూడాలి. మూలగ్రంథం మొదటి వాక్యంతోనే అసలు విషయం చెబుతోంది. రాగ, ద్వేష, మోహాల నిరోధమే అసంఖ్యతం అని. ఇక్కడే బోధనా పద్ధతిలోని గొప్పతనం కనిపిస్తుంది. నిర్మించబడనిది కాబట్టి దాన్ని ఇది ఫలానాది అని మనం నిర్వచించలేం. అందుకే అది ఏమీ కాదు అనే పద్ధతిలో లేదా ఇలా రూపకాల ద్వారా సూచిస్తారన్నమాట. ఒకే గమ్యానికి వేర్వేరు దారులు చూపించినట్లు. ఒకరికి తర్కం నచ్చుతుంది, మరొకరికి కవిత్వం, ఇంకొకరికి భద్రత కావాలి. ఈ 33 పేర్లు విభిన్న మానసిక అవసరాలున్న సాధకులను ఉద్దేశించి చెప్పబడినవి. ఒకే సత్యాన్ని వివిధ కోణాల నుండి చూపిస్తున్నట్లు. సరే, అయితే ఈ పజిల్లోని మొదటి భాగాన్ని చూద్దాం. ఈ పేర్లలో కొన్ని దాని ఉనికికి సంబంధించినవిగా, దాని అసలు స్వరూపాన్ని చెప్పేవిగా ఉన్నాయి కదా. తాత్వికంగా ఇదేమిటి అనే ప్రశ్నకు సమాధానమిచ్చేవి అన్నమాట. అవును, ఈ మొదటి సమూహంలోని పదాలు అసంఖ్యాతాన్ని ఒక అంతిమ సత్యంగా వర్ణిస్తాయి. భౌతిక నియమాలకు అతీతమైన వాస్తవికతగా. ఉదాహరణకు మొదటి పదం అసంఖ్యతం అనేదే తీసుకుందాం. ది అన్ఫార్మ్డ్. ఏదైనా వస్తువు కొన్ని భాగాలతో నిర్మించబడితే అది ఏదో ఒకరోజు విడిపోతుంది కదా, విచ్ఛిన్నమవుతుంది. కాని ఇది అలా నిర్మించబడలేదు. ఇది భాగాల కలయిక కాదు. అందుకే ఇది శాశ్వతమైనది, విచ్ఛిన్నం కానిది. అంటే మనం అనుభవించే ప్రతీదీ మారుతూ ఉంటుంది. మన శరీరం, మన ఆలోచనలు, చుట్టూ ఉన్న ప్రపంచం అన్నీ. అలాంటప్పుడు మారనిదేదైనా ఉందా అనే ప్రశ్నకు ఇది సమాధానమా? ఖచ్చితంగా. అందుకే తరువాటి పేరు ధ్రువం, ది ఎవర్ లాస్టింగ్. ఇది స్థిరమైనది. మన అనుభవంలో ప్రతీదీ ఒక ప్రవాహంలా సాగిపోతుంది. కాని ధ్రువం ఆ ప్రవాహానికి అతీతమైన, స్థిరమైన పునాదిలాంటిది. అది కాలంతో పాటు మారదు, ఎందుకంటే అది కాలానికి బయట ఉంది. ఈ సమూహంలో నన్ను బాగా ఆకట్టుకున్న పదం సత్యం, ద ట్రూత్. సత్యం అనే పదాన్ని మనం చాలా సందర్భాల్లో వాడతాం. ఇక్కడ చెప్పే సత్యానికి, మనం సాధారణంగా వాడే సత్యమనే పదానికి తేడా ఏమిటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఒక సిద్ధాంతం కాదు, లేదా పుస్తకాల్లో చదివి నమ్మే విషయం అస్సలు కాదు. ఇక్కడ సత్యం అంటే ఆర్యులు, అంటే సత్యాన్వేషణలో ఉన్నత స్థితికి చేరినవారు తమ సాధన ద్వారా ప్రత్యక్షంగా అనుభూతి చెందిన అంతిమ వాస్తవికత. మనం ప్రపంచంలో చూసేవన్నీ సాపేక్ష సత్యాలు. అంటే అవి కొన్ని పరిస్థితులలో మాత్రమే నిజం. కాని ఇది నిరపేక్ష సత్యం, అన్నిటికీ అతీతమైనది. ఓకే, ఇది చాలా ఉన్నతమైన, తాత్వికమైన భావనలా ఉంది. దాదాపుగా మన ఊహకు కూడా అందనంతగా. కాని ఈ మూలం ఇక్కడితో ఆగలేదు కదా. ఈ విశ్వ సత్యాన్ని మన వ్యక్తిగత అనుభవంలోకి తీసుకువస్తుంది. ఇది కేవలం తెలుసుకోవాల్సిన విషయం కాదు, సాధించాల్సిన ఒక మానసిక స్థితి అని కూడా చెబుతోంది. సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే ఈ విశ్లేషణ మనకు మరింత దగ్గరవుతుంది. ఇది రెండో సమూహం, మానసిక ముగింపు స్థితి, ద సైకలాజికల్ ఎండ్ స్టేట్. ఈ పేర్లు మన మనస్సులో జరిగే ఒక పరివర్తన గురించి మాట్లాడతాయి. ముఖ్యంగా మనల్ని బంధించే 3 అగ్నులను, రాగం, ద్వేషం మరియు మోహం, పూర్తిగా ఆర్పివేయడంపై దృష్టి పెడతాయి. అందులో మొదటిది విరాగ, ఫేడింగ్ ఆఫ్ లస్ట్. రాగమంటే కేవలం కోరిక మాత్రమేనా, లేక దానికంటే ఇంకా లోతైనదా? ఇక్కడ రాగమంటే ఒక జ్వరం లాంటిది, మనసుకు పట్టుకునే ఒక వేడి. అది మనల్ని నిరంతరం అశాంతికి గురిచేస్తుంది, దేనికోసమో వెంపర్లాడేలా చేస్తుంది. విరాగమంటే ఆ జ్వరం చల్లారడం,
కోరికలుండటం సహజం, కాని రాగమంటే ఆ కోరికలకు బానిసవ్వడం, విరాగమంటే ఆ బానిసత్వం నుండి విముక్తి పొంది మనస్సులో ఒక ప్రశాంతత, ఒక చల్లదనమేర్పడడం. ఆ తర్వాత తృష్ణాక్షయ అన్నారు. ఎగ్జాషన్ ఆఫ్ క్రేవింగ్. మరి తృష్ణకు రాగానికి తేడా ఏమిటి? రెండూ ఒకేలా అనిపిస్తాయి. రాగం ఒక వస్తువు మీద ఉండే తీవ్రమైన ఇష్టమైతే, తృష్ణ అనేది ఇంకా లోతైనది. అది పునర్జన్మ చక్రానికి, అంటే సంసారానికి కారణమయ్యే అస్తిత్వపరమైన దాహం. నేను ఉండాలి, నేను కావాలి అనే అసంతులితమైన కోరికనమాట. ఈ తృష్ణరనే వేరున్నంతకాలం దుఃఖమనే చెట్టు మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటుంది. తృష్ణాక్షయమంటే ఆ వేరును మూలంతో సహా పెకిలించివేయడం. అంటే దుఃఖానికి కారణమే నశిస్తుంది. ఒక రకంగా మనసులోని మలినాలను తొలగించడం ద్వారా ఒక స్వచ్ఛమైన స్థితిని చేరుకోవడం. బహుశా అందుకే శుద్ధి, ప్యూరిటీ అనే పదం కూడా వాడారు. అవును, మనస్సులో రాగ, ద్వేష, మోహం వంటి అనేక మాలిన్యాలు లేదా ఆసవాలు ఉంటాయి. ఇవి మన దృష్టిని ఒక మురికి అద్దంలా కప్పివేసి వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వవు. శుద్ధి అంటే ఈ మలినాలన్నీ పూర్తిగా తొలగిపోయి మనస్సు స్వచ్ఛమైన నీటిలాగా మారడం. అప్పుడు ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సత్యం ఉన్నది ఉన్నట్లుగా గోచరిస్తుంది. ఈ మానసిక శుద్ధి అనే ఆలోచన చాలా శక్తివంతమైనది. కాని సాధన మార్గంలో ఉన్నవారికి కొన్నిసార్లు నిరాశ, అలసట ఎదురవుతాయి కదా. బహుశా అందుకేనేమో ఈ మూలంలో తర్వాత వచ్చే పేర్లు చాలా ఓదార్పునిచ్చేలా, భద్రతనిచ్చేలా ఉన్నాయి. ప్రపంచాన్ని మండే ఇల్లుతో పోల్చినప్పుడు ఈ రూపకాలు ఒక చల్లని నీటి జల్లులా అనిపిస్తాయి. నిజమే. ఇది మూడవ సమూహం, భద్రత మరియు ఆశ్రయం యొక్క చిత్రాలు. సంసార జీవితంలోని ఒత్తిడి, భయాలతో అలసిపోయిన వారికి ఈ రూపకాలు గొప్ప ఉపశమనాన్ని, ప్రేరణను అందిస్తాయి. అందులో మొదటిది ద్వీపం, ది ఐలండ్. జననం, వృద్ధాప్యం, మరణం అనేవి ఒక పెద్ద వరదలా మనల్ని ముంచెత్తుతుంటే, ఆ వరద మధ్యలో ఎత్తుగా, సురక్షితంగా ఉన్న నేల ఈ ద్వీపం. చుట్టూ ఎంత అల్లకల్లోలంగా ఉన్నా ద్వీపం స్థిరంగా ఉంటుంది. అలాగే త్రాణం అంటే ద హార్బర్ మరియు శరణం ద రెఫ్యూజ్ అనే పదాలు కూడా ఉన్నాయి. జీవితంలోని కష్టాలను ఒక పెద్ద తుఫానుతో పోలిస్తే ఇది ఆ తుఫాను నుండి రక్షణనిచ్చే ఒక ఓడరేవులాంటిదా? ఖచ్చితంగా. సముద్రంలో భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్న నావికుడును ఊహించుకోండి. అలసిపోయి, ఆశలు కోల్పోయున్నాడు. ఆ సమయంలో దూరంగా ఓడరేవులోని దీపాల వెలుగు కనిపిస్తే అతనికి ఎంత ధైర్యమొస్తుందో. ఈ స్థితి కూడా అలాంటిదే. ఇది అన్ని భయాల నుండి, అన్ని ప్రమాదాల నుండి రక్షణనిచ్చే అంతిమాశ్రయం. నాకు బాగా నచ్చిన రూపకం పారం, ది అదర్ షోర్, అవతలి తీరం. ఇది కేవలం భద్రత మాత్రమే కాదు, ఒక ప్రయాణం పూర్తయిన అనుభూతిని కూడా ఇస్తుంది కదా. ఇది చాలా లోతైన రూపకం. సంసారమనే ఈ ఉనికిని ఒక ప్రమాదకరమైన నదిగా భావిస్తే మనం ఈ ఒడ్డునున్నామన్నమాట. అవును, ఈ ఒడ్డున దుఃఖం, భయం, అజ్ఞానమున్నాయి. బోధనలు ఒక నావలాంటివి. ఆ నావ సహాయంతో ఆ నదిని దాటితే అవతలి తీరముంది. అక్కడ శాంతి, భద్రత, విముక్తి అన్నీ ఉన్నాయి. ఆ అవతలి తీరమే అసంకతం. ప్రయాణం ముగిసింది, గమ్యం చేరామనే భావన. ఇక్కడే నాకు అసలు గందరగోళం మొదలవుతుంది. ఈ రూపకాలన్నీ ద్వీపం, ఓడరేవు, అవతలి తీరం ఒక నిర్దిష్టమైన, చూడగల ప్రదేశాన్ని సూచిస్తున్నాయి. కాని తర్వాతి సమూహంలోని పేర్లు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. దాన్ని చూడటానికి చాలా కష్టమైనది, అంటే సుదుర్దర్శం అని, చివరికి కనిపించనిది, అనిదర్శనం అని కూడా అన్నారు. ఒక ఆశ్రయం కనిపించకుండా ఎలా ఉంటుంది? ఇది ఒక వైరుధ్యంలా అనిపించడం లేదా? ఇది వైరుధ్యంలా అనిపించడం చాలా సహజం. నిజానికి ఈ వైరుధ్యమే అసలు విషయాన్ని మనకు అర్థం చేయిస్తుంది. ఇది 4వ సమూహం, సూక్ష్మమైన మరియు అతీతమైనది, ద సటిల్ అండ్ ట్రాన్సెండెంట్. దీనికి సమాధానమేమిటంటే, ఈ ఆశ్రయం ఒక భౌతిక ప్రదేశం కాదు. ఇది మన ఇంద్రియాలతో చూడగలిగే వస్తువు కాదు. అందుకే ఈ పేర్లు దాని సూక్ష్మ స్వభావాన్ని నొక్కి చెబుతున్నాయి. ఇది ప్రత్యక్ష అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవలసిన వాస్తవికత. సుదుర్దర్శం అన్నారు, చూడటానికి చాలా కష్టమైనది అని. ఎందుకంత కష్టం? ఎందుకంటే దాని మామూలు కళ్లతో చూడలేం. మనస్సు రాగద్వేషాలతో, కోరికలతో నిండి ఉన్నంతకాలం అది కనిపించదు. శీలం, సమాధి,
ప్రజ్ఞల ద్వారా మనస్సును శుద్ధి చేసినప్పుడు మాత్రమే ధమ్మచక్షువు అంటే ధర్మనేత్రం తెరుచుకుంటుంది. ఆ అంతర్గత దృష్టితో మాత్రమే ఈ సూక్ష్మమైన సత్యాన్ని చూడగలం. అందుకే ఇది చాలా కష్టమైనది. మరి అనిదర్శనం, ది ఇన్విజిబుల్ అంటే అస్సలు కనిపించదా? దాని అర్థం అది భౌతిక స్థలాన్ని ఆక్రమించదు, భౌతిక ఇంద్రియాలతో గ్రహించబడదు. మనం ఒక పర్వతాన్ని చూడగలం, ఒక శబ్దాన్ని వినగలం, కానీ ఇది అలాంటిది కాదు. దీనికి రూపం, శబ్దం, వాసన, రుచి, స్పర్శ వంటి గుణాలు లేవు. ఇది ఇంద్రియాలకు అతీతమైనది. అందుకే అది అనిదర్శనం. అది అనుభవంలోకి వస్తుంది, కాని ఇంద్రియాల ద్వారా కాదు. ఈ సమూహంలో చివరిది అప్పాపంచం, ది అన్డైవర్సిఫైడ్. ఈ పదం కొంచెం క్లిష్టంగా ఉంది. పపంచ్ అంటే ఏమిటి? అపపంచమంటే మనస్సు యొక్క నిరంతర వ్యాపకం. మనస్సు ఒక కోతిలాంటిదని ఒక బోధనలో పోలుస్తారు. ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎలా దుముకుతుందో, మనస్సు కూడా ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకు దుముకుతూనే ఉంటుంది. మనం దేన్నైనా చూసినప్పుడు కేవలం చూడటంతో ఆగకుండా దాని చుట్టూ కథలు, అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు అల్లుకుంటాం. ఇది నాది, ఇది మంచిది, ఇది చెడ్డది అంటూ ఆలోచనల ప్రపంచాన్ని సృష్టిస్తాం. ఇదే ప్రపంచం. అంటే మనం ఇప్పుడు ఓవర్ థింకింగ్ అని పిలిచేదానికి ఇది చాలా దగ్గరగా ఉంది కదూ. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని మనసు దాని చుట్టూ అనవసరమైన ఆందోళనను, గందరగోళాన్ని సృష్టించుకోవడం. అవును, అది సరైన పోలిక. అపపంచమంటే ఆ మానసిక గందరగోళం, ఆ అనవసరమైన ఆలోచనల ప్రవాహం ఆగిపోయిన స్థితి. మనస్సు నిశ్చలంగా, స్పష్టంగా, ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే స్థితి. అక్కడ అనవసరమైన కథలు, వ్యాఖ్యానాలు ఉండవు. కేవలం స్వచ్ఛమైన అనుభవం మాత్రమే ఉంటుంది. సరే, వీటన్నింటినీ కలిపి చూస్తే ఏం తెలుస్తోంది? ఈ పేర్లన్నీ చివరకు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాయి? ఈ మూలం ఒక అందమైన విషయాన్ని పదే పదే గుర్తుచేస్తోంది. రాగ, ద్వేష, మోహాల నిరోధాన్ని నేరుగా పరలోకం లేదా అవతలి తీరంతో సమానం చేస్తోంది. ఇది చాలా కీలకమైన విషయం. అత్యంత ఉన్నతమైన అధిభౌతిక వర్ణనలు అంటే శాశ్వతమైనది, కనిపించనిది వంటివి కూడా చివరికి మనస్సును శుద్ధి చేసే తక్షణ ఆచరణాత్మక పనితో ముడిపడి ఉన్నాయి. అవతలి తీరానికి ప్రయాణం అంటే భౌతికంగా ఎక్కడికో వెళ్లటం కాదు. అది మన అంతర్గత స్థితిని మార్చుకోవటం, మనలోని లాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని నిర్మూలించడమే ఆ నదిని దాటడం. ఆ మలినాలు తొలగిపోయిన మనస్థితే ఆ అవతలి తీరం. అంటే మనం వెతుకుతున్న ఆ అంతిమ సత్యం, ఆ శాశ్వతమైన ఆశ్రయం ఎక్కడో దూరంగా లేదు, మనలోనే ఉందని మన మానసిక స్థితిని మార్చుకోవడం ద్వారా అనుభవంలోకి వచ్చేదనని అర్థం చేసుకోవచ్చా? ఖచ్చితంగా. అది మనం సాధించాల్సిన, అనుభవించాల్సిన స్థితి. రాగం తొలగిపోతే విరాగం అనుభవంలోకొస్తుంది. తృష్ణ నశిస్తే తృష్ణక్షయం అనుభవంలోకొస్తుంది. ఈ మాలిన్యాలు పూర్తిగా తొలగిపోయిన ఆ శుద్ధమైన, ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతమైన మనస్థితే ఈ 33 పేర్లతో వర్ణించబడిన అంతిమ వాస్తవికత. ఈరోజు మనం చర్చించిన దాని నుండి ఒక ముఖ్యమైన విషయం స్పష్టమవుతుంది. ఈ 33 పేర్లు కేవలం అందమైన పదాలు కావు. అవి ఒకే లోతైన సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, చేరుకోవడానికి విభిన్న మార్గాలు. కొందరికి దీనిని అంతిమ వాస్తవంగా అర్థం చేసుకోవడం ప్రేరణనిస్తుంది. మరికొందరికి మానసిక లక్ష్యంగా భావించడం మార్గాన్ని చూపిస్తుంది. ఇంకొందరికి ఆ ఆశ్రయం యొక్క చిత్రాలు అలసిన మనస్కు ఓదార్పునిస్తాయి. అవును, ప్రతి వ్యక్తి యొక్క మానసిక ప్రవృత్తి, అవసరం వేరుగా ఉంటుంది. ఈ బోధనల్లోని గొప్పతనం అదే. అది ఎవరినీ బలవంతం చేయదు. అది ఎవరికి ఏ మార్గం సులువుగా అనిపిస్తుందో ఆ మార్గం నుండి గమ్యాన్ని చూడటానికి సహాయపడుతుంది. అంతిమంగా ఈ గ్రంథం అత్యంత ఉన్నతమైన లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చో చూపిస్తుంది. అది మనలోనే ఉన్న రాగ, ద్వేష, మోహాలను గమనించి వాటిని అంతం చేసే స్పష్టమైన, ఆచరణాత్మకమైన ప్రక్రియ ద్వారానే సాధ్యం. ఈ చర్చ మనలో ఒక ఆలోచనను రేకెట్టిస్తోంది. ఈ 33 పేర్లు గమ్యాన్ని వర్ణిస్తే, మరి ఆ గమ్యానికి దారితీసే మార్గంలో మొదటి అడుగు ఎలా ఉంటుంది? ఆ గొప్ప ప్రయాణాన్ని ఎక్కడ ప్రారంభించాలి? గమ్యం ఎంత గొప్పదైనా, ఎంత దూరంలో ఉన్నా ప్రయాణం మొదటి అడుగుతోనే మొదలవుతుంది. ఈ బోధనల ప్రకారం ఆ మొదటి అడుగు మన రోజువారీ జీవితంలోనే ఉంది.
కేవలం మన రోజువారీ జీవితంలో మనలో కలిగే రాగాన్ని, ద్వేషాన్ని, మోహాన్ని గమనించటం, వాటిని కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం అనే ఆలోచన ఆధారంగా ఆ మొదటి అడుగు ఎలా ఉండవచ్చో ఆలోచించడం మనకు మిగిలి ఉన్న ప్రశ్న. బహుశా ఒక కోపపు మాటను ఆపుకోవడంలో, లేదా ఒక అనవసరమైన వస్తువుపై మోజును గమనించి వదిలేయడంలో, లేదా ఒక తప్పుడు అభిప్రాయాన్ని పట్టుకుని వేలాడకుండా ఉండటంలోనే ఆ మొదటి అడుగు దాగి ఉండవచ్చు.